నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పూర్ణాని. పుదీనా రైస్ ఎలా చేయాలో చూద్దామా ఈ వీడియోలో. ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఆనియన్స్, పుదీనా, గార్లిక్, గ్రీన్ చిల్లీ. అవి 4 బాగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలన్నమాట. పేస్ట్ లాగా చేసుకోవాలి. కావాల్సిన అయితే లైట్గా వాటర్ యాడ్ చేయొచ్చు. దాని తర్వాత ఆయిల్ ప్లస్ నెయ్యి అనమాట, 2 మిక్స్ చేశాను అనమాట. నెయ్యితో కూడా చేసుకోవచ్చు, బట్ నెయ్యితో తింటే ఎగిటేస్తుంది అనమాట. అందుకనేసి నేను 2 మిక్స్ చేశాను. నెక్స్ట్ ఆవాలన్నమాట. ఆవాలు చిటపట అయిన తర్వాత ఆనియన్స్, తర్వాత నేను జీడిపప్పు వేసాను అనమాట. ఫస్ట్ వేస్తే మాడిపోతాయి అనేసి నేను ఆనియన్స్ తర్వాత జీడిపప్పు వేసాను. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. వాయిస్ లోగా ఉంటే కొంచెం ఇగ్నోర్ ఇట్, బికాస్ నాకు కోల్డ్ ఉందన్నమాట. చాలా రోజులైంది వీడియో తీసి, సో అందుకనేసి ఎడిట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ వచ్చి పసుపు వేసుకోవాలి. పసుపు వచ్చి చిటికడంతా, అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. జాగ్రత్త, అడుగంటకూడదు. ఫ్రై చేస్తూ ఉండండి, అప్పుడు మనకి అడుగంటకుండా ఉంటుంది. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఒక్కదాన్ని తీస్తున్న వల్ల నాకు వీడియో షేక్ అయ్యింది, సారీ ఫర్ దాట్. అండ్ ఫ్రై చేసిన తర్వాత మరీ గోల్డెన్ బ్రౌన్ రాకూడదు అనమాట. లైట్గా బ్రౌన్ కలర్గా మారేటప్పుడు సాల్ట్ వేసుకోండి. నేను రాక్ సాల్ట్ వేసుకుంటున్నా. తర్వాత ఫ్రై చేయండి. బాగా కలుపుతూ ఉండండి, అడుగంటకూడదు మెయిన్గా. సో ఇలాగ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చి మనకు పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తం దీంట్లో వేసేయాలి అనమాట. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి, లేకుంటే పచ్చివాసన ఉంటే మనం తినలేమన్నమాట. ఆ స్మెల్ వస్తూ ఉంటుంది. సో బాగా ఫ్రై చేస్తూ ఉండండి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మీడియంలో పెట్టుకోండి అనమాట, ఎందుకంటే మీడియంలో పెడితేనే మనకి బెటర్. హైలో పెడితే డెఫినెట్గా మాడిపోద్ది. నెక్స్ట్ వచ్చి ధనియాల పౌడర్, ఇలాంటి లైక్ మసాలాస్ వచ్చి కావాల్సి ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు అనమాట. సో గ్రీన్ చిల్లీస్ ఎక్కువ యాడ్ చేసుకొని మసాలాని స్కిప్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి ధనియాల పౌడర్, నెక్స్ట్ వచ్చి గరం మసాలా. మేము స్పైసెస్ ఎక్కువ తింటాం కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను గరం మసాలా. నెక్స్ట్ వచ్చి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చివాసన అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అదే పిల్లలకి ఎవరికైనా పెడుతున్నారంటే టోటల్గా మసాలాస్ని ఏమి యాడ్ చేయబాకండి, గ్రీన్ చిల్లీస్ మాత్రం యాడ్ చేయండి. అండ్ ఈవెన్ కారం తగ్గిస్తే మంచిదన్నమాట వాళ్ళకి. నెక్స్ట్ వచ్చి రెడ్ చిల్లీ పౌడర్ కూరలో యాడ్ చేస్తామన్నమాట. గార్నిష్ చేసినప్పుడు కూడా మనం పక్కన ఎత్తి పెడతాము. అలాగే ఇలా రైస్ లాగా చేసుకుంటే, అండ్ ఇది వచ్చి సింపుల్ అనమాట, వితిన్ 3 minutesలో అయిపోద్ది. ఏవైనా నాన్ వెజ్కి కూడా బాగుంటుంది కాంబినేషను. సో ఇలా ట్రై చేయండి. ఆర్ఎల్స్ ఎర్లీ మార్నింగ్ సింపుల్గా చేయాలన్నా కూడా ఇలాగా చేసుకొని తినొచ్చు అనమాట. సో బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి వాటర్ అనమాట. నేను ఆల్రెడీ పేస్ట్ చేశాను కదా, దాంట్లోనే 1 glass ఆఫ్ వాటర్ యాడ్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఆ పేస్ట్ కూడా ఎందుకు వేస్ట్ పోవడం అనేసి అప్పుడప్పుడు ఇలాగ వాటర్ వేసుకొని ఫ్రై చేస్తుంటే మనకి పచ్చివాసన పోతుంటుంది, ప్లస్ కింద అడుగు అంటకుండా ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా ఖచ్చితంగా లోలో మీడియంలో చెయ్యండి. సో నేను ఇలాగ వాటర్ అప్పుడప్పుడు చేస్తూ ఉన్నాను అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి బాగా ఫ్రై అయింది అని ఎలా తెలుసుకోవాలంటే, ఆయిల్ వచ్చి పైన ఫ్లోట్ అవుతుంది అనమాట. లైక్ నేను చూపించినట్టు అంత ఆయిల్ ఫ్లోట్ అవుతుంది. సో దాని తర్వాత బాస్మతి రైస్కి వచ్చి డిఫరెంట్ అనమాట, వాటర్ యాడ్ చేయడం అండ్ నార్మల్ రైస్కి డిఫరెంట్. సో బాస్మతి రైస్ తీసుకున్నారంటే 1.5 glass వాటర్ తీసుకోవాలి. అదే నార్మల్ రైస్ అయితే 1 glass రైస్కి 2 glass ఆఫ్ వాటర్ అనమాట. మెజర్మెంట్స్ మాత్రం జాగ్రత్తగా తీసుకోండి. వాటర్ బాయిల్ అయిన తర్వాత నేను రైస్ వేస్తాను అనమాట. కొంచెంమంది రైస్ వేసేసి వాటర్ వేస్తారు, నాకు దానికన్నా ఇదే కన్వీనియంట్గా ఉంటుంది. సో వాటర్ బాయిల్ అయిన తర్వాత నేను రైస్ వేసుకున్నాను. రైస్ వేసుకున్న తర్వాత కలబెట్టబాకండి, మూత పెట్టేనట్టే. అండ్ ఇంకోటి ఏంటంటే, చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో 2 members సబ్స్క్రైబ్ చేస్తే నాకు 25 members వస్తారు. సో
హోప్ చూసే వాళ్ళతో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు కంటెంట్ నచ్చితే ఆర్ ఎల్స్ యూ కెన్ స్కిప్ అవుట్. తర్వాత మూత పెట్టిన తర్వాత ఒక 10 minutes తర్వాత మనకు లైట్గా వాటర్ ఉంటుంది అనమాట. ఇలాగ వాటర్ ఉన్నప్పుడు పూర్తిగా సిమ్లో పెట్టేసి ఒక 10 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకు వచ్చి పుదీనా రైస్ రెడీ అయిపోద్ది. నేను పుదీనా రైస్ విత్ గోంగూర పచ్చడితో తిన్నాను. సూపర్ కాంబినేషన్ అన్నమాట. సో ఎవరైనా ట్రై చేయకపోతే ఈ కాంబినేషన్ ట్రై చేయండి. చేసి నాకు ఎలా ఉందో చెప్పండి రెసిపీ. బాయ్ గైస్.